హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రెషర్ కుక్కర్‌లో సింపుల్‌గా చోలే దాల్, ప్లెయిన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న కాబూలి చనాని ప్రెషర్ కుక్కర్ బౌల్‌లో వేసేసి, దాంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్, ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకొక బౌల్‌లో ఒక 4, 5 పొటాటోస్‌ని కట్ చేసేసుకొని, వాటిని గూడా ఉడికించుకోవాలి. అది మనకి చోలేలో యూజ్ చేసుకుంటాము. యాక్చువల్లీ మాది కుక్కరొచ్చేసి 12 లీటర్స్ కుక్కర్. 4 బౌల్స్ ఉంటాయి వాటికి. సో, దాంట్లోనే ప్లెయిన్ రైస్, శనగలు, ఇంకా పొటాటో, ఇంకా పప్పు గూడా దాంట్లోనే జేసుకుంటున్నాం ఇప్పుడు మనము. ఒక గ్లాస్ కందిపప్పు, దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి, కొంచెం పసుపు, ఒక టొమాటో కట్ చేసేసుకొని, ఒక 2, 3 పచ్చిమిర్చి, ఫోర్త్ బౌల్‌లో ఒక 1 గ్లాస్ రైస్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని జస్ట్ అట్లా రైస్‌ని సెట్ చేసేసుకుంటే చాలింక. ఇవన్నీ గూడా మనం ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసేసుకోవాలి. అరేంజ్ చేసేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్కర్ నుంచి ఆ ప్రెషర్ అంతా పోయినంక అప్పుడు మనం మెల్లగా మూతను ఓపెన్ చేయాలి. చాలా వేడిగా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చూసారా? ఆ శనగలంతా ఎంత బాగా ఉడికింది గదా! పొటాటో గూడా అంతే. చాలా బాగా ఉడికింది. ఓన్లీ 3 విజిల్స్ మాత్రమే పెట్టాను నేను. మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము చోలే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉడికించిన శనగల్ని ఆ వాటర్ అంతా గూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత మనకు ఆ వాటర్ యూజ్ అవుతుంది. కర్రీలో వితౌట్ వాటర్ మనం ఈ వాటరే యూజ్ చేసుకుంటాం. పాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక పట్ట, దాల్చిన చెక్క వేసేసి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ గూడా ఫ్రై అయ్యాక ఒక 2 టొమాటోస్ చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకొని, కొంచెం అవన్నీ మగ్గేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్స్ కారం. హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిసేపు సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ చిన్నగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ చూసారా? ఆయిల్ అంతా పైకి అలా వచ్చినంక పొటాటో మనం ఇందాక ఉడికించుకున్నాం గదా! అది కొంచెం మ్యాష్ చేసేసి దాంట్లో ఎయాలి. కొద్దిగా గ్రేవీ టైప్‌లో వస్తుంది అట్లా మ్యాష్ చేసేసి వేస్తే. శనగలు ఉడికించిన వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం గదా! అది గూడా దీంట్లో వేసేసి కొద్దిసేపు ఆ వాటర్ అంతా గూడా బాయిల్ అయినంక అప్పుడు అందులో బాయిల్ చేసిన శనగల్ని దాంట్లో వేసేసి ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఆయిల్ చూసారా? ఆయిల్ అంతా గూడా సెపరేట్ అయింది. సో, ఆ టైంలో ఇంకా కుక్ అయినట్టే. కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. చోలే అయితే రెడీ అయిపోయింది. సో, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. టేస్ట్ గూడా చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పప్పు తాలింపు పెట్టుకుందాము. ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాంట్లో ఆవాలు, జీలకర్ర చిట్పట్ అన్నాక ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, ఇంకా కొత్తిమీర గూడా, ఇంగువ, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ పప్పు ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్నామో అది గూడా అందులో వేసి కొంచెం సేపు ఒక 3 మినిట్స్ అట్లా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఐటెమ్ పూరి. చోలే చేసుకున్నాం గదా! దానికి కాంబినేషన్‌గా పూరి అయితే బావుంటుంది. హ్మ్. మన ఐటెమ్స్ అన్నీ గూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి గదా! ఇప్పుడు నెక్స్ట్ ప్లేటింగ్. చోలే, ప్లెయిన్ రైస్, పప్పు, పూరి. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్టయితే మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.